Hello everyone, good morning. రైట్. సో ఈ వీడియోలో మనము గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ సో మనకి జనరల్ గా సో ఎవ్రీ ఇయర్ పబ్లిష్ అవుతూ ఉంటుంది, వీళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంపేర్ ద డిజర్టిఫికేషన్, యుఎన్సిసిడి గురించి మనం పూర్తిగా చదువుకున్నాము మనకి. సో ఆల్రెడీ యుఎన్సిసిడి ఎక్కడి నుంచి వచ్చింది? 1992లో జరిగినటువంటి రియో సమిట్ ఏదైతే ఉందో, రియో సమిట్ లో నెగోషియేషన్స్ జరిగినాయి. 1994లో దీన్ని సైన్ చేసాము. 1996 నుంచి మనకి జనరల్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఏది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంపేర్ ద డిజర్టిఫికేషన్. మళ్ళీ అడగండి డిజర్టిఫికేషన్ అంటే ఏంటి, అంతా కూడా మనం చదువుకున్నాం. ఓకే రైట్. ఈ యునైటెడ్ నేషన్స్ సో కన్వెన్షన్ టు కంపేర్ ద డిజర్టిఫికేషన్ వాళ్ళు మనకి గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ సో రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏ థీమ్ తోటి రిలీజ్ చేశారంటే ఈ థీమ్ తో రిలీజ్ చేశారు. ఇది థీమాటిక్ రిపోర్ట్ ఆన్ ద వాట్ సో రేంజ్ ల్యాండ్స్ అండ్ ద పాస్టోరలిస్ట్ అని చెప్తున్నారు. రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటిదంటే గడ్డి భూములు అండ్ పాస్టోరలిస్ట్ అంటే ఏంటిది? ఆ గడ్డి భూముల మీద డిపెండ్ అయిపోయి ఆవులు, గేదెలు, బేకల్ని సో మేపుకుంటూ సంచార జీవితం గడిపే వాళ్ళనే జనరల్ గా ఏమంటే మనం పాస్టోరలిస్ట్ అని చెప్తుంటాం జనరల్ గా. ఓకేనా? రేంజ్ ల్యాండ్స్ ఆర్ నథింగ్ బట్ ఇవి గడ్డి భూములు అనమాట. మనకి ఏవైతే గడ్డి భూములు ఉన్నాయో ఆ గడ్డి భూములే మనం ఇవి అంటాం. సరే, మీకు డౌట్ వస్తుండొచ్చు. సరే చూద్దాం ఒకసారి. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంపేర్ ద డిజర్టిఫికేషన్. సో ఇప్పుడు ఇది 1994లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. దీని ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బోన్, జర్మనీలో ఉంటుంది. డిజర్టిఫికేషన్ అంటే ఏంటిది? సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గడం, రెడ్యూసింగ్ ద వాట్ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్. క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ తగ్గడాన్ని మనం ఏమంటాం? డిజర్టిఫికేషన్ అంటాం. దీన్ని పూర్తిగా తగ్గించాలన్నమాట. దానికోసమే ఇది మనం సైన్ చేయడం జరిగింది. ఏది? 1994లో సైన్ చేస్తే మన 1996 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్ టు 2024ని మనకి యునైటెడ్ నేషన్స్ ఏమని డిక్లేర్ చేసింది? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్యామెల్స్ అని డిక్లేర్ చేసాం. ఓకేనా? 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద గ్లేషియర్ కన్జర్వేషన్ అని డిక్లేర్ చేసాం. 24ని క్యామెల్స్, 25ని గ్లేషియర్స్. 26ని యునైటెడ్ నేషన్స్ ఏం డిక్లేర్ చేసిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాట్ రేంజ్ ల్యాండ్స్ అండ్ ద మనకి పాస్టోరలిస్ట్ అని చెప్పేసి 2026 ఇయర్స్ ని మనకి డిక్లేర్ చేయడం జరిగింది. 24 కాదు, 24 ఏంటిది? క్యామెల్స్, 25 ఏంటిది? గ్లేషియర్స్. 25 అనేది గ్లేషియర్స్. 26ని ఈ ఇయర్ గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ దీని యొక్క మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, 17th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది మనకి సో 2026 ఇయర్ లో జరగబోతుంది. ఇక్కడ మంగోలియా దేశంలో, మంగోలియా జరగబోతుంది 17th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎవరికి సంబంధించింది? యుఎన్సిసిడికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో మనకి 2026లో మంగోలియా దేశంలో జరగబోతుంది. సో ఆ జరగబోతున్న దానికి ముందుగానే మనకి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏమని? రేంజ్ ల్యాండ్స్ అని. ఇవి రేంజ్ ల్యాండ్స్ అంటే ఇవి అనమాట, గడ్డి భూములు. ఇలా గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో ఈ గడ్డి భూములు అన్ని కూడా అంతరించిపోతున్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ యొక్క సారాంశం మేజర్ గా ఇవి అనమాట. ఇవన్నీ కూడా ఏవైతే యానిమల్స్ వీటిపైన డిపెండ్ అయి బతుకుతున్నాయి మనకి. ఓకేనా? సో ఇవన్నీ కూడా రేంజ్ ల్యాండ్స్ అని చెప్తుంటాం. వీటిపైన ఆధారపడి బతికే వాళ్ళందరినీ కూడా సో ఇవన్నీ కూడా రేంజ్ ల్యాండ్స్ అనమాట. సో ఇలా చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి ఏంటి? రేంజ్ ల్యాండ్స్, గడ్డి భూములు. ఎందుకంటే ఆవులు, మేకలు, గేదెలు వాటన్నిటికీ ఆహారం కావాలి కదా, ఫుడ్ కావాలి కదా. ఫుడ్కి వేటి మీద డిపెండ్ అయితే ఇలాంటి రేంజ్ ల్యాండ్స్ మీద డిపెండ్ అయితే ఒకవేళ రేంజ్ ల్యాండ్స్ అంతరించిపోయినాయి అనుకోండి, సో యానిమల్స్ కి ఫుడ్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? అది పాయింట్ మనకి అర్థమవుతుందా? సో కాబట్టి చాలా వరకు యానిమల్స్ కానీ, యానిమల్ మీద డిపెండ్ అయ్యే మనుషులు కానీ సో సమ్ మిలియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఈ రేంజ్ ల్యాండ్స్ మీద డిపెండ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళంతా కూడా యానిమల్ హస్బెండరీ మీద డిపెండ్ అయి ఉంటారు. యానిమల్స్ అనేటి ఫుడ్ కోసం ఈ రేంజ్ ల్యాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి వైస్ వర్సా అనమాట. సో కాబట్టి ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఏమంటాం? రేంజ్ ల్యాండ్స్ అని చెప్తుంటాము. ఓకేనా? సో 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద క్యామెలిడ్స్ అండ్ 2026 ఏంటిది? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. అండ్ 2025 ఏమన్నాం మనం? సో గ్లేషియర్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద వాట్ గ్లేసియర్స్ కన్జర్వేషన్ కి సంబంధించి డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని 2025. ఓకే, 2026 లో మనకి జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ కానీ కన్జర్వేషన్ ఏదైతే ఉందో 2026 12 థీమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 12 థీమ్స్ తోటి ఒక్కొక్క నెల ఒక్కొక్క దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. వీటికి సంబంధించి ఈ గడ్డి భూములకు సంబంధించి అవేర్నెస్ ని క్రియేట్ చేయాలి. సో ఈ గడ్డి భూములకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసము రేంజ్ ల్యాండ్స్ కి ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్క థీమ్ తోటి మనకి 12 థీమ్స్ తోటి మనకి ఎంటైర్ 2026 ఇయర్ మొత్తం సెలబ్రేట్ చేస్తారు అనమాట. వీటికి సంబంధించి ఒక్కొక్క ఇయర్ దేనితోటి ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ తోటి మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలా టోటల్ గా 12 థీమ్స్ తోటి మనకి ఎంటైర్ 2026 ఇయర్స్ ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఏంటిది? రేంజ్ ల్యాండ్స్, గడ్డి భూముల సంవత్సరంగా మనకి పూర్తిగా దీన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మరి గడ్డి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో వాటిపైన ఎంతమంది డిపెండ్ అవుతున్నారు, అవి ఎందుకు ధ్వంసం జరుగుతున్నాయి అన్నదే మనం ఇప్పుడు ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ మీకు 12 థీమ్స్ తోటి సెలబ్రేట్ చేయబోతున్నారు. ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్కటి మనకి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ జనవరి మంత్ ఉందనుకోండి,
ప్యాసివ్ లిస్ట్ అంటే ఏంటి, రేంజ్ ల్యాండ్స్ అంటే దాని మీద ఎక్కువ మొత్తంలో డిస్కషన్ జరుగుతుంది. ఫిబ్రవరి మంత్ లో సెక్యూరింగ్ ద వాట్ మొబిలిటీ అండ్ యాక్సెస్ అంటే రేంజ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి యాక్సెస్. నెక్స్ట్ రేంజ్ ల్యాండ్ యొక్క సోషల్ ఎకనామిక్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ రేంజ్ ల్యాండ్స్ మీద మనకి క్లైమేట్ చేంజ్ రెసిలియన్స్ ఎలా ఉంది, రేంజ్ ల్యాండ్స్ యొక్క బయోడైవర్సిటీ ఎలా ఉంది, ఇలా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ గురించి డిస్కషన్ చేస్తారనమాట 2026 లో. ఓకేనా, రైట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. అసలు రేంజ్ ల్యాండ్స్ అనేటివి ఈ గడ్డి భూములు కానీ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, మన భూమి పైన గడ్డి భూములు మనం చదువుకుంటాం, సవన్నా ల్యాండ్స్ కానీ ఇవన్నీ చదువుకుంటాం. మేజర్గా ఏంటి, సవన్నా గడ్డి భూములు కానీ, మనకు వెల్డ్స్ కానీ, పుస్తాజ్ కానీ ఇవన్నీ చదువుకున్నాం కదా, ప్రైరీస్ కానీ, డౌన్స్ కానీ. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా ఏంటి, మనకి గడ్డి భూములే ఉన్నాయి. ఓకే, రైట్. సో చూడండి, సో రేంజ్ ల్యాండ్స్ ఆర్ ద వాట్ ఎగ్జామినేషన్ లో సింపుల్ బేసిక్ బిట్ కూడా అడుగుతాడు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లలో కూడా రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటిదని సింపుల్ అడగవచ్చు. చూడండి ఇక్కడ డెఫినేషన్ ఏంటిది, రేంజ్ ల్యాండ్స్ ఆర్ ద వాస్ట్ ఓపెన్ ల్యాండ్ ఏరియాస్, వాస్ట్ ఓపెన్ ల్యాండ్ ఏరియాస్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఏంటిది, చూడండి ఇక్కడ న్యాచురల్ గ్రాస్ ల్యాండ్స్ యూజ్డ్ బై ద లైవ్ స్టాక్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఫర్ ద వాట్ గ్రేజింగ్ పర్పసెస్, గ్రేజింగ్ పర్పసెస్ కోసం వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సవన్నాస్ కానీ, చిన్న చిన్న షబ్ ల్యాండ్స్ కానీ, చిన్న చిన్న చిత్తడి నేలలో వెట్ ల్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి యానిమల్స్ వెళ్ళి అక్కడ మనకి సో గడ్డిని తినడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఏమంటాం మనం, రేంజ్ ల్యాండ్స్ అంటాం. ఓన్లీ గడ్డి భూములే కాదు, యానిమల్స్ యూజ్ చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ మన డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు, వాస్ట్ ఓపెన్ ల్యాండ్ ఏరియాస్ అన్నాడు, దెన్ ఫాలోడ్ బై ఏమన్నాడు, న్యాచురల్ గ్రాస్ ల్యాండ్స్ యూజ్డ్ బై ద వాట్ లైవ్ స్టాక్, సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ద వాట్ గ్రేజింగ్ పర్పస్, ఆహారం తినడానికి కోసం. ఆహారం తినడానికి కోసం ఎవరు, లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ ఆహారం తినడానికి కోసం వాడేటువంటి ఏంటి ఓపెన్ ల్యాండ్స్ నే మనం ఏమంటాం మనం, సో రేంజ్ ల్యాండ్స్ అంటే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. మనకి భూమి పైన మరి ఈ రేంజ్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే దాదాపు మన సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపు 54% మనకి ఎర్త్ కవర్ చేస్తున్నాయి అనమాట. ఇవి 54%, ఆర్ అదర్వైజ్ 1/6 ఆఫ్ ద గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది నియర్లీ రిప్రజెంట్ ద 33% ఆఫ్ ద వాట్ కార్బన్ రిజర్వాయర్స్. ఇవన్నీ కూడా ఏవి, ఈ రేంజ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేంజ్ ల్యాండ్స్ అనేటివి దాదాపు ప్రపంచంలో 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి. అండ్ ఒకవేళ ఎర్త్ మీద ఉన్నటువంటి ల్యాండ్ తో కంపేర్ చేస్తే 54% ఎర్త్ ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి. అట్లాగే భూమి మీద జరిగే 1/6 ఆఫ్ ద ప్రొడక్షన్ అండ్ భూమి మీద మనకి 33% కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయని మనకి ఈ రిపోర్ట్ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి ఎక్కడ ఉన్నాయని కనుక మనం చూస్తే ఇది ఒరిజినల్ డేటా. సో మనము రిపోర్టింగ్ కనుక పర్ఫెక్ట్ స్టడీ చేస్తే చూడండి ఇక్కడ ఏమన్నాడు, డిజర్ట్స్ అండ్ జీరిక్ షబ్లాండ్స్ అని చెప్తున్నాడు, అండ్ ఫ్లడెడ్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ద సవన్నాస్ అండ్ మెడిటరేనియన్ ఫారెస్ట్ అండ్ ద వుడ్లాండ్ స్క్రబ్ గానీ, అండ్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ కానీ, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ లైక్ సవన్నాస్ కానీ, అండ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్. సో ఇవన్నీ ఉన్నాయి. సో దాదాపు మనం ఏమనుకున్నాం, 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనుకున్నామా లేదా. సో ఇక్కడ చూడొచ్చు మనకి 79 అంటే ఆల్మోస్ట్ ఎంత అయింది మనకి 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. మనకి భూమి పైన 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మనకు దాదాపు 54% ఏరియాని ఆక్యుపై చేశాయి. ఏవి, గ్రాస్ ల్యాండ్స్ అనేటివి 54% ఏరియాస్ ని ఆక్యుపై చేయడం జరిగింది. చూడండి ఎక్కువ మొత్తంలో మనకి ఏమున్నాయి, ఇక డిజర్ట్స్ ఏ ఉన్నాయి. దాదాపు 27 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏమున్నాయి మనకి, డిజర్ట్స్ ఏ ఉన్నాయి 27 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఫాలోడ్ బై సో నెక్స్ట్ ఫ్లడెడ్ గ్రాస్ ల్యాండ్స్, సవన్నాస్ అట్లాంటివి ఉన్నాయి మళ్ళీ. ఓకేనా, నెక్స్ట్ కనుక తీసుకుంటే మళ్ళీ మెడిటరేనియన్ ఫారెస్ట్, వుడ్లాండ్స్ ఇలాంటివి ఉన్నాయి. సో నెక్స్ట్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్. ఇలా ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఏంటి మనకి రేంజ్ ల్యాండ్స్ అనమాట. సో ఈ రేంజ్ ల్యాండ్స్ పైన లైవ్ స్టాక్ అనేది వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటాయి. దేనికోసం, గడ్డి తినడానికి. లైవ్ స్టాక్ అనేది గడ్డి తినడానికి ఉపయోగించుకునేటువంటి న్యాచురల్ గ్రాస్ ల్యాండ్స్ నే మనం ఏమంటాం, రేంజ్ ల్యాండ్స్ అని చెప్తుంటాము. ఓకేనా, ఓన్లీ గడ్డి భూములే కాదు, గడ్డి భూముల్లాగా పోలిన వేరేవి కూడా ఈ డెఫినేషన్ లో వస్తాయి అనమాట దేంట్లో, రేంజ్ ల్యాండ్ లో. ఓకేనా, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నటువంటి మనకి పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో ఏవి ఉన్నాయి. ఎందుకంటే ఇది అబ్జల్యూట్ నెంబర్ కదా, అబ్జల్యూట్ నెంబర్ అనేది మనకి ఎగ్జామినేషన్ లో ఎవరు అడగారు పెద్ద, ఎక్కడ ఏమి అబ్జల్యూట్ నెంబర్ ఉందని. మనకు ఓవరాల్ గా ఉన్నాయి ఎంత, 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కదా. టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి, 80 మిలియన్. సో కాబట్టి ఇక టోటల్ గా మనకి 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. ఓకేనా, 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఈ 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఫస్ట్ ఏంటి మనకి డిజర్ట్స్ అండ్ జిరిక్ షబ్లాండ్స్ ఉన్నాయి కదా, అదెంత మనకి 35%. ఎంత, 35% ఉంది. నెక్స్ట్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అవి 26% సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఆక్యుపై చేశాయి. నెక్స్ట్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్, సవన్నాస్ అండ్ షబ్స్ అవి తీసుకుంటే మనకి 13% ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ సవన్నాస్ ఏవైతే ఉన్నాయో, సవన్నాస్ ట్రాపికల్ రీజియన్స్ లో ఉంటాయి, ప్లస్ టెంపరేట్ రీజియన్స్ లో కూడా అక్కడక్కడ చాలా తక్కువగా ఉంటాయి, బట్ చాలా తక్కువ. ఓకే, సో కాబట్టి ఇక్కడ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ కానీ, నెక్స్ట్ ఏమున్నాయి మనకి సవన్నాస్ అండ్ ఇవి కానీ. సో టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, స్టెపీస్ కానీ, ప్రైరీస్ కానీ, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ మనకి, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ కి ఎగ్జాంపుల్. సవన్నాస్ ఇవన్నీ కూడా దేనికి, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ కి ఎగ్జాంపుల్. సవన్నాస్ వేటికి ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా సవన్నాస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్. అండ్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి,
సో స్టెప్పీస్ కానీ ప్రైరీస్ కానీ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ మనకి? సో టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ నెక్స్ట్ మిడ్ టెరైన్ ఫారెస్ట్ ఏరియాస్ కానీ ఈ ఫ్లడెడ్ గ్రాస్ ఇవి చూస్తే పర్సెంటేజ్ వైజ్ ఇవే డిస్ట్రిబ్యూట్ అయినాయి మనకి. ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి మనకి? సో డిజర్ట్ కి సంబంధించినవి ఉన్నాయి. డిజర్ట్ కి సంబంధించిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి? ట్రాపికల్ ఉన్నాయి. ట్రాపికల్ తర్వాత ఏమున్నాయి? టెంపరేట్ ఉన్నాయి. టెంపరేట్ తర్వాత నెక్స్ట్ ఏముంది? టండ్రా ఉంది. సో అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి రేంజ్ ల్యాండ్స్ లో. సో కాబట్టి డిజర్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? డిజర్ట్స్ తర్వాత ఏంటిది? ట్రాపికల్. ఓకే, ట్రాపికల్. సో డిజర్ట్స్ తర్వాత ట్రాపికల్ తర్వాత ఏంటిది మనకి? టెంపరేట్. సో డిజర్ట్స్ ట్రాపికల్ తర్వాత ఏంటి? టెంపరేట్ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి? టెంపరేట్ తర్వాత నెక్స్ట్ ఏంటిది? టండ్రా. సో కాబట్టి డిజర్ట్స్ ట్రాపికల్ టెంపరేట్ తర్వాత ఏంటిది? టండ్రా. ఇవి వరుసగా మనం పెట్టచ్చు అనమాట. సో 35%, 26%, 13% అండ్ సో 15%. సో టండ్రా థర్డ్ ప్లేస్ లో. సో 15% టండ్రా అండ్ దెన్ ఫాలోడ్ బై ద టెంపరేట్. ఓకే, సో డిజర్ట్స్ అండ్ ట్రాపికల్ అండ్ నెక్స్ట్ ఏంటిది? టండ్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? మనకి టెంపరేట్ అనేది సో ఆర్డర్ లో ఉన్నాయి మనకి. ఓకేనా, ఇవి భూమి పైన డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఏంటి? రేంజ్ ల్యాండ్స్. మళ్ళీ రేంజ్ ల్యాండ్స్ అంటే ఇలాంటి ల్యాండ్స్ అని దాని అర్థం. మళ్ళీ మీరు ఏదో అనుకో రేంజ్ ల్యాండ్స్ అంటే ఇట్లాంటివి. ఇగో ఇలా మనకి ఇవన్నీ కూడా యానిమల్స్ కానీ ఇవన్నీ కూడా గడ్డి మేయడానికి కానీ అనువుగా ఉండేటువంటి భూములు అన్నమాట. ఇలాంటి గడ్డి మేయడానికి అనువుగా ఉండే భూములనే మనం జనరల్ గా ఏమంటాం? రేంజ్ ల్యాండ్స్ అంటాం. మళ్ళీ మీరు రేంజ్ ల్యాండ్స్ అంటే కొత్తవాడు అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఏ డెఫినేషన్ కిందకి వస్తే మనకి రేంజ్ ల్యాండ్స్ అనమాట. ఇలాంటివి భూమిపైన ఉన్నాయి 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లో స్ప్రెడ్ అయినాయి. దాంట్లో 30% ఎక్కడ ఉన్నాయి? డిజర్ట్ ఏరియాస్ లోనే ఉన్నాయి. దెన్ ఫాలోడ్ బై ద ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద టండ్రా దెన్ ఫాలోడ్ బై ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఏరియాస్ లో ఎక్కువ మొత్తంలో ఇలాంటి రేంజ్ ల్యాండ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే రైట్. ఎందుకు ఈ రేంజ్ ల్యాండ్స్ అనేది డిగ్రేడేషన్ జరుగుతున్నాయి? ఎందుకు వీటికి వినాశనానికి దారితీస్తున్నాయి? ఎందుకు నష్టం జరుగుతుంది వీటికి? ఈ రేంజ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు నష్టపోతున్నాయి అని కనుక మనం ఆలోచిస్తే రేంజ్ ల్యాండ్స్ అనేది చూడండి, ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఫర్ ద ఫుడ్ అండ్ ద రిసోర్సెస్ కి డిమాండ్ పెరగడం ద్వారా సో దానివల్ల ఎక్కువ మొత్తంలో ఏం జరుగుతుందంటే రేంజ్ ల్యాండ్స్ అనేవి నష్టపోతున్నాయి. ఫుడ్ కు డిమాండ్ పెరగడం ద్వారా, ఫుడ్ అండ్ రిసోర్సెస్ డిమాండ్ పెరగడం ద్వారా రేంజ్ ల్యాండ్స్ అన్నిట్లను కూడా ఏం చేస్తున్నాం? మనం వాడేస్తున్నాం అనమాట. సో పాలసీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కొత్త టెక్నాలజీ రావడం వల్ల వాటన్నిటి వల్ల రేంజ్ ల్యాండ్స్ అనేది ఏమున్నాయి? దెబ్బతిన్నాయి. సో రేంజ్ ల్యాండ్స్ కన్వర్షన్ ఇంటూ ద వాట్? సో కన్వర్షన్, రేంజ్ ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. దేనికి? ఇల్లులు కట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ కట్టుకోవడానికి కోసం రకరకాలుగా ఇండస్ట్రీస్ కానీ లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ కానీ సో ఇలాంటి వాటన్నిటిని కట్టుకోవడానికి ఏం చేస్తున్నాం? మనం రేంజ్ ల్యాండ్స్ అని కన్వర్షన్ చేస్తున్నాం. కన్వర్షన్ చేయడం వల్ల ఏమవుతున్నాయి? మొత్తం కూడా నష్టం జరుగుతుంది. తర్వాత ఏంటిది? సో ఆ రేంజ్ ల్యాండ్స్ లోపల క్రాప్స్ పంటల్ని పండించడము, దానివల్ల సాయిల్ ఎరోషన్ జరగడము, సో ఈ హైడ్రాలజికల్ సైకిల్ డిస్టర్బ్ జరగడము అండ్ దీనివల్ల మొత్తం కూడా సో అక్కడ ఉన్నటువంటి రేంజ్ ల్యాండ్స్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోవడము, దాని తర్వాత ల్యాండ్ మొత్తం కూడా వేస్ట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకేనా. సో దానివల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ రావడం. ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎందువల్ల వస్తుంది? యానిమల్స్ కి గడ్డి దొరకదు. యానిమల్స్ కి గడ్డి దొరకనప్పుడు అప్పుడు ఏమైంది? ఇక్కడ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎలా వస్తుంది? యానిమల్స్ ఉన్నాయి. సో యానిమల్స్ కి మనకి గడ్డి దొరకనప్పుడు ఆటోమేటిక్ గా నీకు మిల్క్ అనేది ఏముంటది? ఉండదు. సో ఆటోమేటిక్ గా మిల్క్ యొక్క ప్రొడక్టివిటీ కూడా ఏమైతే మనకి తగ్గిపోతుంది. దానివల్ల నీకు అందుబాటులోకి ఉండదు. సో కాబట్టి ల్యాండ్ డిగ్రేడేషన్ కూడా ఏమైతే పెరుగుతుంటది. డిగ్రేడేషన్ ఈజ్ నథింగ్ బట్ సాయిల్ యొక్క ఏంటిది? క్వాలిటీ అనేది ఏమవ్వడం? తగ్గిపోవడం. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. సో ఎక్కువ మొత్తంలో డిమాండ్ పెరగడం, ఫుడ్ కానీ రిసోర్సెస్ కి ఎక్కువ మొత్తంలో ఏం పెరగడం? ఫుడ్ కానీ రిసోర్సెస్ కి ఎక్కువ మొత్తంలో ఏం పెరగడం? మనకి డిమాండ్ పెరగడం కానీ సో ఇవన్నిట్ల వల్ల ఎక్కువ మొత్తంలో మనకి ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. జనరల్ గా ఇది మీకు ఐడియా కోసం జనరల్ గా ఈ చార్ట్ అనేది మనకు ఒరిజినల్ రిపోర్ట్ లో ఇచ్చారు. బట్ నీకు జస్ట్ చూస్తే అర్థమైపోతుంది ఎందువల్ల గడ్డి భూములు నష్టం అయిపోతున్నాయి అంటే జస్ట్ లాజిక్ ఏంటిది? ఎక్కువ మొత్తంలో ఫుడ్ కి రిసోర్సెస్ కి డిమాండ్ పెరగడం వల్ల మనం ఇలాంటి ఇప్పుడు సపోజ్ ఫుడ్ కి కానీ రిసోర్సెస్ కానీ ఎక్కువ మొత్తం డిమాండ్ పెరగడం వల్ల ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు టెక్నాలజికల్ అంటే సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా రేంజ్ ల్యాండ్స్ కదా, దాన్ని అట్లా ఆలోచించకుండా గవర్నమెంట్ చాలా వరకు ఏం చేస్తున్నాయంటే సరే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ పెట్టిద్దాం, ఇప్పుడు పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టేస్తాం. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ పెట్టేస్తే ఇక్కడ ఇదంతా మొత్తం ఏమైతే ఈ ప్రాంతం కూడా నష్టపోతుంది. లేదంటే సపోజ్ ఇక్కడ గాలి బాగా వీస్తుంది అనుకుందాం, ఇక్కడ గాలి బాగా వీస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? మనకి విండ్ పవర్ ప్లాంట్స్ పెడదామని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనుకుందాం. ఏంటిది? విండ్ పవర్ ప్లాంట్స్ పెడదామని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అప్పుడు ఇక్కడ నష్టం జరుగుతుంది కదా, ఆటోమేటిక్ ఇవన్నీ కూడా విధ్వంసానికి గురైతాయి. సో ఇక్కడ విండ్ పవర్ ప్లాంట్స్ కానీ సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు విధ్వంసం అనేది క్రియేట్ అవుతుంది. డిఫరెంట్ గా విధ్వంసం క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది?
సో యానిమల్స్ కి ఫుడ్ దొరకదు, రేంజ్ ల్యాండ్స్ అనేవి నష్టపోతాయి. లేదా వీటిని మనకి వ్యవసాయ భూములాగా కూడా కన్వర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీస్ కి కన్వర్ట్ చేసుకుంటున్నారు, మనుషులు ఇల్లు కట్టుకోవడానికి ఉంచుకుంటున్నారు, వీటన్నిటిని కూడా కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నిటి వల్ల ఏమైతున్నాయి, అక్కడ ఉన్నటువంటి రేంజ్ ల్యాండ్స్ అనేవి కూడా మొత్తం కూడా ఏమైతున్నాయి, నష్టపోతున్నాయి, మనకి నష్టం జరుగుతుంది. వీటికి రేంజ్ ల్యాండ్స్ కి పూర్తిగా ఏమైతుంది, మనకి నష్టం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. మరి ఎందుకు వీటిని కాపాడాలి, ఒకవేళ రేంజ్ ల్యాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది అని కనుక మనం తీసుకుంటే ఇవి అనమాట. సో దట్ ఈస్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్. ఈ రేంజ్ ల్యాండ్స్ ఏవైతున్నాయో వీటికి ఉన్నటువంటి ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి చూడండి. లైవ్ స్టాక్ ప్రొడక్షన్ అకౌంట్స్ ఫర్ 19%. This livestock production accounts for 19% and 4% of the Ethiopia India GDP respectively. So Ethiopia GDP లో మనం తీసుకుంటే సో 19% అనేది లైవ్ స్టాక్ వల్లనే వస్తుంది. ఇండియాలో చూడండి, మన ఇండియాలో 4% జీడిపి, ఇండియా యొక్క 4% జీడిపి అనేది జస్ట్ ఓన్లీ మనకి పశు సంపద మీద ఆధారపడి వస్తుంది. ఇండియా యొక్క 4% జీడిపి దేనిపైన, లైవ్ స్టాక్ మీదే ఆధారపడి ఉంది. సో మరి ఇలాంటి లైవ్ స్టాక్ అనేది బ్రతకాలి అంటే మరి గడ్డి భూములు, రేంజ్ ల్యాండ్స్ అనేది ఉండాలి. ఒకవేళ గడ్డి భూములు లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఇండియా జీడిపి మీద కూడా ఏమైతుంది, ఎఫెక్ట్ పడుతుంది. చూడండి, బ్రెజిల్ ప్రొడ్యూసెస్ 16% ఆఫ్ ద వరల్డ్స్ బీఫ్ అండ్ ద క్యాటిల్ లైవ్ స్టాక్, జనరేట్స్ 1/3 ఆఫ్ ద ఇట్స్ అగ్రి బిజినెస్ జీడిపి. అంటే వాళ్ళ యొక్క అగ్రికల్చర్ లో కూడా, సో బ్రెజిల్ యొక్క అగ్రికల్చర్ లో 33% జీడిపి సో లైవ్ స్టాక్ వల్లనే వస్తుంది. ఏ దేశంలో, బ్రెజిల్. అంటే బ్రెజిల్ కూడా చాలా ఏమైతుంది, ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఈ రేంజ్ ల్యాండ్స్ అనేది దెబ్బతింటే. ఇంత ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అరౌండ్ ద 80% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద మెనీ వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికా దేశాలలో లైవ్ స్టాక్ ని బతుకునే వాళ్ళే 80% మంది ఉన్నారు. అరౌండ్ 60% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా యూజ్డ్ ఫర్ ద grazing for the range lands in the Central Asia and Mongolia livestock supports the 1/3 of the regions of the world population. Okay, 60% of the land area used for grazing of the range lands in the Central Asia and the Mongolia as a livestock heading supports nearly 1/3 of the regions of the population. 1/3 of the regions of the population. ఓకేనా. సో సెంట్రల్ ఏషియా కానీ నెక్స్ట్ ఏంటిది మంగోలియా. సెంట్రల్ ఏషియా, మంగోలియా లైఫ్ స్టాక్ హెడ్డింగ్ సపోర్ట్స్ నియర్లీ 1/3 ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ఓకేనా. సో కాబట్టి 60%, సో ఏదైతే ఉందో ఇదంతా కూడా టోటల్ గా, సో 60% ల్యాండ్ ఏరియా ఏదైతే గ్రేజింగ్ రేంజ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ 60% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా యూజ్డ్ ఫర్ గ్రేజింగ్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ సెంట్రల్, అంటే సెంట్రల్ ఏషియా అంటే కజకిస్తాన్ కానీ, తజకిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, ఇది తుర్మెకిస్తాన్, ఇలాంటి దేశాలలో సెంట్రల్ ఏషియాలో లైఫ్ స్టాక్ చాలా ఫేమస్. సో ఆ దేశాలలో కూడా 60% ఈ రేంజ్ ల్యాండ్స్ పైన ఆధారపడ్డారు. అంటే ఇంత ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది వీటికి, లేదంటే మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. కీ పాయింట్స్ చూడండి, ఎందుకు తగ్గిపోయి. రిపోర్ట్ హైలైట్స్ దట్ సమ్ కీ సింప్టమ్స్ ఆఫ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు ద డ్రౌట్స్ అండ్ ప్రెసిపిటేషన్ ఫ్లక్చుయేషన్స్ అండ్ ద బయోడైవర్సిటీ లాస్ are, so number 1, decreasing of the soil fertility, and next is the nutrients, and next is soil erosion, and increasing of the salinization. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్ కంపాక్షన్ విత్ ద రిస్ట్రిక్ట్స్ ద ప్లాంట్ గ్రోత్. ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ పడుతున్నాయి. సో ఏంటిదంటే ఈ మన ఏంటి రేంజ్ ల్యాండ్స్, ఈ రేంజ్ ల్యాండ్స్ ఏవైతున్నాయో ఈ రేంజ్ ల్యాండ్స్ అనేది మనకి దెబ్బతినడం వల్ల, సో రేంజ్ ల్యాండ్స్ అనేది ఏంటిది, డిగ్రేడేషన్ జరగడం. రేంజ్ ల్యాండ్స్ యొక్క డిగ్రేడేషన్ జరగడం అంటే ఏంటిది, ఈ రేంజ్ ల్యాండ్స్ యొక్క ఏం తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం ద్వారా, రేంజ్ ల్యాండ్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడం ద్వారా వేటి మీద ఇంపాక్ట్ పడుతుంది, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గుతుంది, న్యూట్రియంట్స్ తగ్గుతున్నాయి, సాయిల్ ఎరోషన్ పెరుగుతుంది, సెలినైజేషన్ లవణీయత పెరుగుతుంది. సో ప్లాంట్స్ గ్రోత్ ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి, సో గడ్డి భూమి లేకపోవడం వల్ల. రెండోది, రిపోర్ట్స్ అవుట్లైన్స్ ద డిగ్రేడేషన్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు ద కన్వర్షన్ ఆఫ్ ద ఫ్యాచర్స్ ఇంటు ద క్రాప్ ల్యాండ్స్. అండ్ నెక్స్ట్ అంటే అర్బన్ పాపులేషన్ ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో మనకి ఇల్లులు కట్టుకోవడానికి లేదంటే క్రాప్స్ కన్వర్ట్ చేసుకోవడానికి వాడుతున్నారు ఎక్కువ మొత్తంలో. ఈ రేంజ్ ల్యాండ్స్ ఎందుకు తగ్గిపోతున్నాయంటే అర్బనైజేషన్ వల్ల ఒకటి, నెక్స్ట్ ఏంటిదంటే ఆ గడ్డి భూములు అంటే కూడా ఏంటి మనకి పంట భూముల్లాగా మార్చుకోవడానికి జరుగుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది మనకి చెప్తూ ఉంది. ఓకేనా. నెక్స్ట్, వరల్డ్ మోస్ట్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ డిగ్రేడేషన్ చూడండి, ద వరల్డ్ రీజన్స్ ఎఫెక్టెడ్ బై ద రేంజ్ ల్యాండ్స్ డిగ్రేడేషన్, అంటే గడ్డి భూములు అంతరించిపోతున్నాయి. సో ఏ దేశాలు అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చాడు మనకి, అంటే తగ్గుతున్నాడు. సో ఎక్కువ మొత్తం ఎక్కడ అంతరించిపోతున్నాయి, సెంట్రల్ ఏషియా ఫాలోడ్ బై చైనా, మంగోలియా, నార్త్ ఆఫ్రికా, నార్త్ ఈస్ట్ సాహిల్, వెస్టర్న్ ఆఫ్రికా రీజియన్ కానీ, సౌత్ అమెరికా రీజియన్, ఈస్టర్న్ ఆఫ్రికా, నార్థన్ అమెరికా, యూరోప్, ఇట్లా ఆస్ట్రేలియా, ఇలా అన్ని దేశాలలో మనకి ఏమవుతున్నాయి, దెబ్బేసెస్ పోతున్నాయి. నెక్స్ట్ ఇండియా తీసుకుంటే అరౌండ్ ఇండియాలో చూస్తే మనకి 120 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద ఇండియా డిగ్రేడెడ్. భారతదేశంలో
120 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది ఏమైపోయింది మనకి, సో ఎరోషన్కి గురవుతుంది. ఎక్కువ మొత్తంలో భారతదేశంలో 82 మిలియన్ హెక్టార్స్ వాటర్ ఎరోషన్, అండ్ నెక్స్ట్ 12 మిలియన్ హెక్టార్స్ విండ్ ఎరోషన్ వల్ల, అండ్ నెక్స్ట్ 25 మిలియన్ హెక్టార్స్ మనకి కెమికల్ వల్ల, అండ్ 1 మిలియన్ హెక్టార్స్ అనేది దేని వల్ల అంటే మనకి ఫిజికల్ డిగ్రేడేషన్ వల్ల జరుగుతుంది. ఇది ఇస్రో డాటా ప్రకారం మామూలుగా. సో మన భారతదేశంలో 1/3 ఆఫ్ ద ల్యాండ్, మనకి ఇండియాలో ఉన్నటువంటి మన 320 మిలియన్ హెక్టార్స్ కదా, 320 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద పూర్తి మన ఇండియా జాగ్రఫికల్ అయితే 320 మిలియన్ హెక్టార్స్ అయితే దాంట్లో 1/3 దాదాపు అంటే సో 120 మిలియన్ హెక్టార్స్ అనేది భారతదేశంలో డిగ్రేడ్ అయిపోయింది. సో దీంట్లో ఎందువల్ల అంటే దాదాపు వాటర్ ఎరోషన్ వల్లనే 82 మిలియన్ హెక్టార్స్ పోతుంది మనకి. ఓకేనా, వాటర్ ఎరోషన్ వల్ల, ముద్రికా క్రమక్షయం వల్ల, నెక్స్ట్ విండ్ ఎరోషన్ వల్ల, పవన క్రమక్షయం వల్ల సో దాదాపు 12 మిలియన్ హెక్టార్స్ పోతుంది మనకి. సో దీనివల్ల నష్టమే మనకి, ఎందుకంటే ఇండియాలో మనకు కూడా 4% ఆఫ్ ద జీడిపి దేనివల్ల వస్తుంది మనకి, వీటి వల్లనే కదా వస్తుంది మనకి. ఓకేనా, రికమెండేషన్స్ మరి వీటన్నిటిని కూడా ఏం చేయాలి అనేది అంటే రికమెండేషన్స్ మనకి టు ఇంటిగ్రేట్ ద క్లైమేట్ చేంజ్. ఇక అది కామన్ గా ఏంటిది, ప్రివెంట్ ద కన్వర్షన్ ఆఫ్ ద రేంజ్ ల్యాండ్స్ అని క్రాప్ ల్యాండ్స్ గా వ్యవసాయ భూములు కన్వర్ట్ చేయకుండా ఆపాలి మనకి, అండ్ వాటిని కాపాడాలి. అక్కడ ఉన్నటువంటి పాస్టోరలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తే వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఇది అంతగా గవర్నమెంట్లు చేయాలి, మన పెద్ద చదివిన పెద్ద ఉపయోగం లేదు ఎగ్జామ్కి. ఏం చేయాలంటే మీకు తెలుసు కదా, గడ్డి భూములు ఎట్లా కాపాడాలంటే ఇంకా అన్ని మీకు జస్ట్ తీసుకోవాలి, జస్ట్ సింపుల్గా. ఓకేనా, సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి స్టోరీ అనమాట. సో కాబట్టి ఎగ్జామినేషన్లో కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే మనకి సో ఎగ్జామినేషన్లో అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో, రేంజ్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిపోర్టు. ఓకే, రైట్. ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ అని కొన్ని ఉన్నాయి, సో మీకు ఓపిక ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. పెద్దగా అంటే ఎంతమంది రేంజ్ ల్యాండ్స్ మీద డిపెండ్ అవుతున్నారో అదే అని చెప్పేసి అక్కడ కీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, బట్ అంత పోరు. ఇక ఇండియాలో తీసుకుంటే ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ కానీ, లడ్డాక్ కానీ, ఇక్కడ చూడండి అన్ని దేశాలలో ఎంతమంది మనకి ఇవన్నీ చూడండి, బఫెల్లో కానీ, కెమెల్స్ కానీ, ఇవన్నిటి మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు అనేది మనం చూడొచ్చు భారతదేశంలో. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఇండియాలో ఏంటి అంతా కూడా డిపెండ్ అవుతున్నారు మనకు పూర్తిగా. సో అన్ని రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కానీ మనకి ఇదంతా కూడా ఏంటి, ఇంత లైఫ్ స్టాక్ ఉందంటే 4% ఆఫ్ ద జీడిపికి మనం యాడ్ చేస్తున్నాం ఇండియాలో తీసుకుంటే 60 మిలియన్ షీప్స్ ఉన్నాయి, దాదాపు 103 మిలియన్ గోట్స్ ఉన్నాయి, అండ్ 61 మిలియన్స్ ఆఫ్ ద బఫెల్లోస్ ఉన్నాయి, 164 మిలియన్స్ ఆఫ్ ద ఏమున్నా క్యాటిల్స్ ఉన్నాయి మనకి. ఇన్ని గానం ఉన్నాయి మనకి. 0.26 మిలియన్స్ ఆఫ్ ద డాంకీస్ అండ్ 0.35 మిలియన్స్ ఆఫ్ ద ఏమున్నా క్యామెల్స్ ఉన్నాయి, దాదాపు 7 మిలియన్స్ ఆఫ్ ద ఏమున్నా పిగ్స్ ఉన్నాయి మనకి భారతదేశంలో. అంటే ఇంత ఎక్కువ మొత్తంలో మనకి ఏమున్నాయి భారతదేశంలో లైఫ్ స్టాక్ అనేది ఉంది, ఏమున్నాయి లైఫ్ స్టాక్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దేనిపైన డిపెండ్ అవ్వాలి, గడ్డి భూముల పైన డిపెండ్ అవ్వాలి. కానీ భారతదేశంలో ఆల్రెడీ సో 120 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏమైతుంది, డిగ్రేడేషన్ జరుగుతూ ఉంది. ఇందులో గడ్డి భూములు కూడా ఉంటాయి. ఓకే, ఎక్కువ మొత్తంలో భారతదేశంలో దేని వల్ల జరుగుతుంది, వాటర్ ఎరోషన్ వల్లనే దాదాపు 80 మిలియన్ హెక్టార్స్, ఫాలోడ్ బై ద వాట్ అండ్ విండ్ ఎరోషన్. సో వాటర్ ఎరోషన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ విండ్ ఎరోషన్. సో వాటర్ ఎరోషన్, విండ్ ఎరోషన్ వల్లనే ఎక్కువ మొత్తంలో ఏం జరుగుతుంది మనకి, ల్యాండ్స్ అనేది ఏమవుతున్నాయి, డిగ్రేడేషన్ జరుగుతున్నట్టు చెప్తున్నాయి. ఓకే సార్, ఇంతగానో చెప్పారు కానీ అది అర్థం కానట్టుంది సార్ రిపోర్టు. మొత్తం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామినేషన్లో మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026 ఇయర్స్ ని ఏమో డిక్లేర్ చేశారు. ఈ రేంజ్ ల్యాండ్స్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే ఇది. సో 80 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈస్ 50% ఆఫ్ ద ల్యాండ్ ఆన్ ద ఎర్త్ అండ్ అకౌంట్ ఫర్ 160 ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్, నియర్లీ రిప్రజెంట్ 33% ఆఫ్ ద కార్బన్ రిజర్వాయర్. ఓకే, సో ఇండియాలో తీసుకుంటే 121 ఇంత ఇండియా లార్జ్ పార్ట్ ఆఫ్ ద అరౌండ్ 100 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ దిస్ కన్జర్వ్ అండర్ యూటిలైజ్. మన దగ్గర కూడా దాదాపు 120 మిలియన్ హెక్టార్స్ అనేటివి ఉన్నాయి. జనరల్ గా భారతదేశంలో కూడా రేంజ్ ల్యాండ్స్ అంటే గడ్డి భూములతో పాటు ఇతర భూములు కూడా ఏవైతే ఉన్నాయో యానిమల్స్ మనకి సో తినడానికి ఉపయోగపడే ల్యాండ్స్ అన్నమాట, వాటిని మనం రేంజ్ ల్యాండ్స్ అని చెప్తుంటాం మనం. ఓకేనా, ఎందువల్ల డిగ్రేడ్ అవుతున్నాయంటే మేజర్గా ఇవి. సో ఇవి జనరల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇవి జనరల్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందువల్ల నష్టపోతున్నాయి, దేనివల్ల నష్టపోతున్నాయి అని చెప్పేస్తే ఎక్కువ మొత్తంలో ఇవి అన్నిటిని కూడా అర్బనైజేషన్ వల్ల, ఇల్లులు కట్టుకోవడానికి లేదంటే వ్యవసాయానికి కన్వర్షన్ చేయడం వల్ల అక్కడ దెబ్బతింటున్నాయి. బట్ ఒక సాయిల్ క్వాలిటీ అనేది ఏమవుతుంది, దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు రేంజ్ ల్యాండ్స్ ఏమనుకోండి, రేంజ్ ల్యాండ్ లేకపోతే యానిమల్స్ అక్కడ మేత మేయడానికి వెళ్ళవు. యానిమల్స్ అక్కడ వెళ్ళి ఫుడ్ ఇంటేక్ చేయలేదు అనుకోండి, సో ఫుడ్ ఇంటేక్ చేయకపోతే అక్కడ ఏమైతాయి నీకు యానిమల్స్ యొక్క యూరిన్ కానీ, యానిమల్స్ యొక్క మనకి కౌ డంగ్ కానీ లేదంటే ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. కానీ అక్కడ నీకు యానిమల్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా పెరగదు. యానిమల్స్ ఎందుకు ఉండవు అంటే అక్కడ గడ్డి ఉంటే కదా పోయేది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గడ్డి లేనప్పుడు ఆటోమేటిక్గా పోతుంది. అందువల్ల అక్కడ నీకు సాయిల్ క్వాలిటీ కానీ, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి ఆబ్వియస్లీగా.
సో కాబట్టి సో సాయిల్ ఎరోషన్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే గడ్డి భూములలో అక్కడిక్కడ నీకు గడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇంత ఉంది, ఇప్పుడు ఈ గడ్డి ఉంది కాబట్టి గడ్డి అనేది రివర్ యొక్క వెలాసిటీ తగ్గిస్తే, ఇక్కడ కూడా ఇవన్నీ గడ్డి భూములు ఉన్నాయి కాబట్టి వర్షం ఇక్కడ నుంచి వర్షం ద్వారా వచ్చినా గానీ సో దాని అంత స్పీడ్ గా ఉండదు. వాటర్ యొక్క సో స్పీడ్ ని ఏం చేస్తే తగ్గిస్తాయి. వాటర్ యొక్క ఏంటి మనకి ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ యొక్క స్పీడ్ ని ఏమైతే తగ్గిస్తూ ఉంటాయి, వాటర్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో వాటర్ యొక్క స్పీడ్ ని తగ్గిస్తాయి మనకి. దట్ వాటర్ యొక్క స్పీడ్ ని తగ్గిస్తాయి మనకి. సో వాటర్ యొక్క స్పీడ్ ని ఆబ్వియస్ గా తగ్గించాలంటే అవన్నీ ఉంటే తగ్గుతుంది, అప్పుడు సాయిల్ ఎరోషన్ ప్రివెంట్ చేయగలం మనం. ఓకేనా. సో కాబట్టి ఇది మనకి దీనికి సంబంధించిన రేంజ్ ల్యాండ్స్ యొక్క రిపోర్ట్ అనేది సింపుల్ గా ఉంది ఇది కొంచెం. సో ఇట్లా జస్ట్ మీకు అర్థం జస్ట్ ఒక మినిమం బేసిక్ పాయింట్స్ అన్న గుర్తుపెట్టుకోండి, ఏవి ఎక్కువగా ఉన్నాయి ఏవి తక్కువగా ఉన్నాయి, అసలు రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటి, దేనికోసం వాడుతున్నాము, వాట్ ఇస్ ద యూజ్, ఈ దేశాల మీద ఇంత ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం, ఎగ్జామ్ అడుగుతాడని కాదు, జస్ట్ ఐడియా కోసం అది. సో ఇవి ఎందుకు తగ్గిపోతున్నాయి, సో ఏ దేశాలలో రేంజ్ ల్యాండ్స్ అంతరించిపోతున్నాయి, మన దేశంలో ఎంత, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జస్ట్. ఓకే రైట్. సో వీటిని తగ్గించడానికి చర్యలన్నీ తీసుకోవాలి, మనకు అవసరం లేదు. మన భారతదేశంలో కూడా ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి, కథా కార్ఖానా వీటిని మెయింటైన్ చేసే ఇంత పెద్ద స్టోరీ ఉంది మనకి. ఓకేనా. సో ఇది మనకి ఎవరు రిలీజ్ చేశారు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ వాళ్ళు మనకి ఇది రిలీజ్ చేశారు. ఏ థీమ్ తోటి మనకి, సో దట్ ఈస్ రేంజ్ ల్యాండ్స్ అండ్ ద పాస్టోరలిస్ట్ రిపోర్ట్ తో రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్, దట్ థీమాటిక్ రిపోర్ట్ ఆన్ ద రేంజ్ ల్యాండ్స్ అండ్ ద పాస్టోరలిస్ట్ అని చెప్పేసి దీని యొక్క సమ్మిట్ అనేది మనకు తెలుసు కదా. యుఎన్ఎఫ్సిసికి కాన్ఫరెన్స్ ఉంటాయి, యుఎన్సిసిడికి కాన్ఫరెన్స్ ఉంటాయి, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కూడా ఏముంటాయి, కాన్ఫరెన్సెస్ ఉంటాయి. అవునా. యుఎన్ఎఫ్సిసి మన COP28 ఎక్కడ జరిగింది మనం చదివాం, మనం సౌదీ అరేబియాలో. COP29 ఇవన్నీ కూడా చదువుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు దీన్ని కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి 2 years ఒకసారి. దీని యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది సో మనకి ఇప్పుడు జరగబోతుంది 2026 లో మనకు జరగబోతుంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎక్కడ, మంగోలియాలో దీని యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ జరగబోతుంది. ఏంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ ఏదైతే ఉందో దీని యొక్క కాన్ఫరెన్స్ 2026 లో ఇక్కడ మంగోలియాలో జరగబోతుంది. సో అలా అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి మంగోలియా. ఓకేనా, ఇది మంగోలియా. సో దీని యొక్క సెక్రటరీ ఎక్కడ ఉంటుంది, బోన్ జర్మనీలో ఉంటుంది. ఓకేనా. ఆల్రెడీ దీని గురించి మనం నార్మల్ లెసన్ లో మనం ఆల్రెడీ యూనిట్ 5 అనుకుంటా, యూనిట్ 5లోనా యూనిట్ 3 యూనిట్ 5లో డిస్కస్ చేయడం జరిగింది పూర్తిగా దీని గురించి, యుఎన్సిసిడి గురించి. ఓకేనా. సో ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.